ఆంధ్రప్రదేశ్ని దిత్వా తుఫాను ఏ స్థాయిలో వణికించిందో మనం చూసాం. ఇప్పుడు కాస్త రిలాక్సేషన్ అనుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ తుఫాను కాస్త బలహీనపడినప్పటికీ ఇంకా రిమెంబర్ తీవ్ర వాయుగుండంగా మాత్రం ఇంకా కొనసాగుతోంది. విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఏపీని వణికిస్తోంది దిత్వా తుఫాను. తీరానికి సమాంతరంగా ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తోంది. కొద్ది గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతికి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశానికి ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. అలాగే దక్షిణ కోస్తా ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఆ విజువల్ అని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దీనికన్నా ఉంది, ఎందుకంటే దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ శాటిలైట్ ఇమేజెస్ ని చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏమంటోంది, దాంతోపాటు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందనేది ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా రిపోర్ట్లు మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ శాటిలైట్ ఇమేజెస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విషయంలో మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం ఎక్కడో శ్రీలంకకి, మీరు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గమనిస్తే ఎక్కడో శ్రీలంక అంటే ఇక్కడ శ్రీలంక దగ్గర ఎటువంటి వ్యవసాయాన్ని సృష్టించిందో ఈ తుఫాను వాయుగుండంగా మారిన క్రమంలో, మరి ముఖ్యంగా తీవ్ర వాయుగుండంగా మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇదే తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్నం ఈ తదితర ప్రాంతాలకు అంటే ఉత్తర కోస్తాంధ్ర నుంచి మొదలు పెడితే దక్షిణ కోస్తాంధ్ర వరకు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అలాగే దాంతోపాటు కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించడం అనుకున్నాం. కానీ కాకుండా ఇప్పుడు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి ఇటువైపు వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇటు ఒడిశా, అలాగే వెస్ట్ బెంగాల్తో పాటు బీహార్, అలాగే జార్ఖండ్, దాంతోపాటు వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల మీద దీని ప్రభావాన్ని మనకి చూపిస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఛత్తీస్గఢ్ మీద కూడా దీని ప్రభావం మనకి కనిపిస్తోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల మీద దీని ప్రభావం మనకి కనిపిస్తోంది. అక్కడి నుంచి ఇటు ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా దీని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం చూసుకునే క్రమంలో ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే ఉత్తరాంధ్ర మీద మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఉత్తరాంధ్ర కాస్త మనకి తెలంగాణకు సంబంధించి తూర్పు ప్రాంతాల మీద, ఈ ఖమ్మం లాంటి ప్రాంతాల మీద దీని ప్రభావం ఉంది అనుకోవడంలో ఇక్కడ అతిశయోక్తి లేదు. ఇక్కడి నుంచి ఇంకొక మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక్కసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి ఇక్కడ మనకు చూస్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఈ మ్యాప్ని మీరు చూస్తే కనుక క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇదిగోండి నెల్లూరు, చిత్తూరు, ఈ తిరుపతి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఇంకా కేంద్రీకృతమై ఉంది. కాస్త చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో దాని ఇంపాక్ట్ కాస్త కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇటు ప్రకాశంతో పాటు ఇటు విజయవాడ, గుంటూరు, విజయవాడతో పాటు ఇటు రాజమండ్రి, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల మీద కూడా దీని ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు ఈ మ్యాప్ ద్వారా. సో ఇక్కడి నుంచి భారత వాతావరణ శాఖ ఏమంటుంది అనేది ఒకసారి రిపోర్ట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం తీరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని చూద్దాం. రిపోర్ట్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మీరు గమనిస్తే ది సైక్లోనిక్ స్టార్మ్ దిత్వా వీకెండ్ ఇంటూ ఎ డీప్ డిప్రెషన్, అంటే తుఫాను దిత్వా ప్రస్తుతం డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా అది పరిణమించింది, తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. 30వ తారీఖు గురించి మాట్లాడుకుంటే క్రమం ఇక్కడ నుంచి మీరు గమనిస్తే కనుక అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ కోస్టల్ తమిళనాడు అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1st December. అంటే
దీని కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది 1వ తారీఖున అంటూ కూడా, అంటే ఈ రోజు అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. దీంతో పాటు కోల్డ్ వేవ్ కండిషన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇక్కడ నుంచి నేను నేరుగా రిపోర్ట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎటువంటి అలర్ట్ ఉందనేది ఒక్కసారి రఫ్గా మీరు చూస్తే ఇదంతా కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి, ఇది కొద్దిసేపటి కింద భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో మీరు గమనిస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ఈరోజు భారత వాతావరణ శాఖ. ఇంట్రెస్టింగ్, మీరు గమనిస్తే నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది, రెడ్ అలర్ట్ ఉంటుంది అండి, ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. అంటే తుఫాను తీరం అఫ్కోర్స్ ఇది ఇంకా తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తోంది. తీరాన్ని తాకిందంటే తాకిన క్రమమే, బట్ తీరాన్ని దాటడం అంటే ప్రయాణం ఇంకా కంటిన్యూ చేస్తోంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద దీని ఇంపాక్ట్ అయితే మాత్రం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తే కనుక ఇటు తిరుపతి, అలాగే కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నేను కాస్త ఇక్కడ నుంచి చూపించబెడుతున్నాను చేస్తాను. మిగిలిన ప్రాంతాలకు గుంటూరు నుంచి మొదలు పెడితే ప్రకాశం, ఇలా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడంతా కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ అంటే రేపు కనుక మీరు గమనిస్తే ఇదిగోండి, ఇటు పూర్తిగా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే రెడ్ నుంచి ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్. అంటే ఇక్కడ మనం బీ ప్రిపేర్డ్గా ఉండాలి. భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది, బట్ అత్యంత భారీ వర్షాలకు అంతగా తావు లేకపోయినప్పటికీ, అంతగా అత్యంత భారీ వర్షాలు ఉండకపోయినా భారీ వర్షాలకు అవకాశం ఉంది అనేది మనం భావించవచ్చు. ఇదే పరిస్థితి మనకి 3వ తారీఖున కూడా కంటిన్యూ అవుతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి రిపోర్ట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి 4, 5 తారీఖులకు సంబంధించి మాట్లాడుకుంటే 4వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 5వ తారీఖు నుంచి వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ మీరు గమనిస్తే 6, 7 తారీఖుల్లో కూడా వాతావరణం నార్మల్గా ఉంటుంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, ఎటువంటి వర్షపాతం ఉండే అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది ఆ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా రియాక్ట్ అయింది. ఐఎమ్ సారీ, ఒకసారి రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, కాస్త క్లుప్తంగా ఇచ్చిన రిపోర్ట్ ఇదిగో ఇది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోందంటే, మీరు గమనిస్తే కనుక బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం అంటే రేపు కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ అంటూనే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి పేర్కొంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు, కొడవలూరులో ఏకంగా 38.7 మిల్లీమీటర్ల వర్షపాతం, నెల్లూరులో 36.7 మిల్లీమీటర్లు, తిరుపతిలోని తడలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇక్కడ నుంచి అమరావతికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భారత వాతావరణ శాఖ మరి ముఖ్యంగా నెల్లూరుకి ఎటువంటి పరిస్థితి ఉంది, నెల్లూరులో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి కూడా ఇంపాక్ట్ ఉంది అనేది మాట్లాడుకుంటున్న క్రమం ఉంది కాబట్టి ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని అలర్ట్స్ని చూద్దాం. ఇదిగోండి, పూర్తిగా మీరు చూడొచ్చు, పసుపు మయంగా మారిపోయింది రిపోర్ట్ అంతా కూడా. సో ఈ క్రమంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు గమనిస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే, సో అటు వెళ్తాను నేను కాస్త. ఇదిగోండి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం ఇక్కడ మీరు గమనిస్తే థండర్ స్టార్మ్ అంటే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇదిగోండి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం మీరు ఎల్లో అలర్ట్ చూస్తున్న ఈ ప్రాంతాల వరకు కూడా ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ, వినండి, ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ కూడా భారీ వర్ష సూచన అంతగా మనకి కనిపించట్లేదు. కేవలం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ అంబేద్కర్ కోనసీమ, అలాగే వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు
ఉంటాయంటూ చెప్పుకొస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, అంటే కనిష్టంగా 35 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకు అంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇదిగోండి, ఇక్కడి నుంచి మీరు గమనిస్తే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం ఎక్కువగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే రెప్లికేట్ అవుతుంది రిపోర్ట్లు. ఇటు పల్నాడులో మీరు గమనిస్తే రేపు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. 35 నుంచి 45 కిలోమీటర్లు, 55 కిలోమీటర్లు గరిష్టంగా అంటూ కూడా రిపోర్ట్ చెబుతోంది. దాంతోపాటు మీరు గమనిస్తే ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. నెల్లూరుకి భారీ వర్షాలు, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ ఈ రోజు. అలాగే బాపట్ల ప్రకాశానికి కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. అలాగే ఈ ప్రాంతాలతో పాటు ఇటు తిరుపతికి కూడా భారీ వర్ష సూచన, ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది రేపు ఉదయం 8:30 వరకు. సో ఈ క్రమంలో ప్రస్తుతం నేను తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తిరుపతి రిపోర్ట్ చూసిన క్రమంలో తిరుపతిలో ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది. ప్రస్తుతం ఈ రోజు రాత్రికి కనుక గడిచింది అనుకుందాం, పూర్తిగా దాదాపుగా గట్టెక్కినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఇంకా తీవ్ర వాయుగుండంగా ఉంది, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. రేపు ఉదయం 8:30 వరకు కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్న క్రమంలో ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది. నేను మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది? ఈరోజు రాత్రికి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి అక్కడ? సచిన్, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా మారిందని చెప్పాలి. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో తేలిపాటి వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. తిరుపతి నగరంలో కావచ్చు, ఇటు శ్రీకాళహస్తి, సత్తివేడు, తడ, నాయుడుపేట ఈ సరిహద్దు ప్రాంతం, నగరి, పుత్తూరు ఈ ప్రాంతాల్లో మాత్రం కొంత మోసాలుగా వర్షపాతం కంటిన్యూగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి మాత్రం కొంత మార్పులు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాతావరణంలో. కంటిన్యూగా మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి తేలికపాటి వర్షపాతం తిరుపతి నగరంలో కూడా నమోదవుతుంది. అదే రకంగా ఈ శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతాలంతా కూడా తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని అనుకుని ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి నగరం కంటే కూడా చిత్తూరు కావచ్చు, అన్నమయ్య జిల్లాల కంటే కూడా అధిక శాతం అంటే ఇక్కడ పడేటువంటి తేలిపాటితో పాటు అక్కడ ఇంకా అధికంగా కొంత వర్షపాతం మాత్రం నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ రిపోర్ట్స్ కూడా మనకు అందుతున్నాయని చెప్పాలి. అయితే ఇవాళ నైట్ మాత్రం తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు మాత్రం ప్రజలంతా కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే మీడియాకు కూడా ఒక లెటర్ ద్వారా కూడా, ఒక పత్రికా ముఖంగా ద్వారా కూడా అధికారులు ఒక లెటర్ రిలీజ్ చేశారు. రానున్నటువంటి మరొక 4-5 గంటల రాత్రికి తీవ్రత్వ యొక్క వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక సర్క్యులర్ వార్తను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రికి మాత్రం ఈ యొక్క తుఫాన్ తీవ్రత మాత్రం ఖచ్చితంగా జిల్లాలో ప్రభావం చూపేటువంటి ఆస్కారం మాత్రం ఉందని చెప్పాలి. అయితే రేపు కూడా ఇదే తేలికపాటి వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తూ సంసిద్ధంగా ఉంటూ ఎక్కడయ్యా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, ఇతర ఏదైతే భవనాలతో ఉన్నటువంటి వారు కావచ్చు, ఈ యొక్క ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు గంటకి కూడా. ఎందుకంటే వాతావరణ శాఖ తెలియజేసినటువంటి ఈ యొక్క సూచికలు ఏదైతే ఉన్నాయో వీటి నేపథ్యంలోనే తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగం మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలంతా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, ప్రస్తుతం ఎందుకంటే తిరుపతి గురించి మాట్లాడుకునే క్రమంలో సురేష్ ఆ రిపోర్ట్ను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తిరుపతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు వెంకటగిరిలో 41.8 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 42 మిల్లీమీటర్లు, గూడూరులో కూడా 42 మిల్లీమీటర్లు, అలాగే తొట్టంపేటలో కూడా 40 మిల్లీమీటర్లు, ఈ ప్రాంతాలతో పాటు శ్రీకాళహస్తిలో దాదాపు 32 మిల్లీమీటర్లు, అలాగే సూలూరుపేటలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా చూసుకుంటే కనుక తిరుపతి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో భారీగానే వర్షపాతం నమోదైందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పటికి ఇంకా భారీ వర్ష సూచన ఉన్న క్రమంలో ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. సురేష్, ఒకవేళ ఈరోజు రాత్రికి భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటి? ఇంతకీ భారీ వర్షం, ఇప్పటికీ ఆల్రెడీ భారీ వర్షం నమోదైన పరిస్థితి తిరుపతికి,
నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇటు తిరుపతి దేవస్థానం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇటు చిత్తూరు కావచ్చు లేకపోతే తిరుపతికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భారీ వర్షం పడితే కనుక పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి. సచిన్ మీరు అన్నట్టుగా ఈ దిత్మా తుఫాన్ ఎఫెక్ట్ కేవలం జిల్లా వాసులకే కాదు, బయట ప్రాంతాల అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి శ్రీనివాస భక్తులకు కూడా ఈ ఎఫెక్ట్ బాగా తగ్గుతుందని చెప్పాలి. కొంత అసౌకర్యానికి కూడా భక్తులంతా కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దర్శనానంతరం బయట వచ్చేటువంటి అంతా కూడా ఆ క్యూ లైన్ లో కావచ్చు, వాళ్ళ యొక్క రూములకు ఆ క్వార్టర్స్కి వెళ్ళేటువంటి రూమ్కి వెళ్ళేటువంటి తరుణంలో ఈ వర్షపాతం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాట మాత్రం వాస్తవమే. అయితే టీటీడీ మాత్రం పూర్తిగా అప్రమత్తంగానే ఉంది. ఘాట్ రోడ్ సెక్షన్ లో కావచ్చు, తిరుమల క్షేత్రంలో కావచ్చు, ఈ యొక్క పాత ఏదైతే పెద్ద ఎత్తున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అటువంటి కింద ఉండేటువంటి భక్తులంతా కూడా అప్రమత్తం చేస్తూ ఎవరే కానీ చెట్ల కింద ఉండద్దండి, భూములకు వెళ్ళాలంటూ కూడా సూచనలు చేస్తుంది. అదే రకంగా ఘాట్ రోడ్ లో ప్రయాణించేటువంటి భక్తులను కూడా అప్రమత్తం చేస్తుంది. ఏదన్నా తీవ్ర స్థాయిలో ఉన్న ఫలంగా తీవ్రత దాల్చి వర్షపాతం అధిక శాతంలో పడితే మాత్రం ఈ కొండ చర్యలు ఏదన్నా పడితే అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురవుతే మాత్రం ముందుగానే తగు జాగ్రత్తలతో రావాలి. అటు ఇప్పటి వరకు అటువంటి పరిస్థితులు మాత్రం నెలకొనలేదు. అయితే తగిన జాగ్రత్తతో మెలకువతో ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా భక్తులకు టీటీడీ సూచనలు చేస్తూనే ఉంది. పూర్తిగా నడకదారి మార్గం ఉండా వెళ్ళేటువంటి భక్తులు కూడా కొంత అసౌకర్యం గురైనప్పటికీ పూర్తిగా షెడ్ కింద వెళ్ళేటువంటి ఆ యొక్క ఫ్లో పైన ఒక షెడ్ లాంటిది పూర్తిగా తిరుమల క్షేత్రం వరకు ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు దీని నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని చెప్పాలి. పూర్తిగా తిరుమల క్షేత్రంలో మాత్రం తీవ్రత మాత్రం చాలా 2 రోజులుగా కూడా విపరీతంగా ఉంది. నార్మల్ గానే తిరుమల క్షేత్రంలో తేలికపాటి వర్షాలు పడితేనే పూర్తిగా మంచు దుప్పటి కప్పేస్తుంది తిరుమల క్షేత్రం. అటువంటిది ఈ దిత్మా తుఫాన్ ఎఫెక్ట్ తోటి మరింత తీవ్రత చలి మాత్రం పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో భక్తులు కూడా కొంత క్యూ లైన్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, బయట రూమ్ కోసం వెయిట్ చేసేటువంటి భక్తులు కావచ్చు, కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే టీటీడీ మాత్రం పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ కోణంలో భక్తులంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తూ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా శ్రీకాళహస్తి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతిలో తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి మాత్రమే నిన్నటితో పోలిస్తే ఇవాళ కొంత వర్షపాతం నమోదు మాత్రం కొంత అక్కడ పెరిగిందని చెప్పాలి అన్నమయ్య జిల్లాలో. అయితే ముఖ్యంగా శ్రీకాళహస్తి, సత్యవేడు ఈ ప్రాంతంలోనే అధిక శాతం మాత్రం ప్రస్తుతానికి వాతావరణ శాఖ తెలియజేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ ప్రాంతంలోనే అధిక శాతంలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలంతా కూడా ఇప్పటికే నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలోనే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. కాళహస్తి కావచ్చు, తొట్టంబేడు, నాయుడుపేట, తడ, ఈ యొక్క మండలాల్లోనే కొంత అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా అప్రమత్తంగా వెలుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి సచిన్. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటున్న క్రమంలో ప్రస్తుతం ఈ తుఫాను కావచ్చు, వాయుగుండం కావచ్చు ఎక్కడ ఉందనేది ఒకసారి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఎలా మారే అవకాశం కనిపిస్తుంది అనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లెట్ మీ గో టు ద బిగ్ స్క్రీన్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఒకసారి బిగ్ స్క్రీన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎక్కడ ఉంది ప్రస్తుతం అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం మనం చూడడం జరుగుతోంది. ఇక్కడ కేంద్రీకృతమైంది చెన్నైకి చాలా దగ్గరలో తిరుపతి, నెల్లూరు దగ్గర మనం ఇప్పుడు వర్షపాతం అనేది కాస్త కనిపిస్తోంది. తిరుపతి అలాగే నెల్లూరు, కావలి ఈ ప్రాంతాల్లో. సో రేపటి నుంచి ఎలా వెళ్ళబోతున్నది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు గమనిస్తే కనుక ఇదిగోండి అంటే సముద్రంలోనే తన ప్రయాణాన్ని కంటిన్యూ చేయబోతుంది అన్నది మనకు అర్థమవుతోంది ఈ పిక్చర్ బట్టి చూస్తూ ఉంటే చూడొచ్చు. సో రేపు ఉదయానికి ఇది మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించబోతోంది. రేపు ఉదయం కూడా కాస్త చూపించే అవకాశం ఉంది. ఒకవేళ డైరెక్షన్ కనుక మారకుండా సేమ్ తన ప్రయాణాన్ని సముద్రంలోనే కంటిన్యూ చేస్తోంది. కాస్త తీరానికి దగ్గరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రేపు రాత్రికి సంబంధించి ఆ దగ్గరకు వచ్చే క్రమంలో కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. తిరుపతి అలాగే నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మనకి కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిపోతుంది. అంటే తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా తర్వాత అల్పపీడనంగా మారిపోయి ఇటు తన గమ్యాన్ని బంగాళాఖాతంలోనే ముగించే అవకాశం కనిపిస్తుంది. బట్ కాస్త బుధవారం వరకు కూడా మనకి మీరు చూసి
ఇంపాక్ట్ అనేది వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం అనేది మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇది చెన్నైకి చాలా దగ్గరలో ఉంది. సో ఈ గమ్యాన్ని అక్కడే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ నేను ఆ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్కి వెళ్దాం. విజువల్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎటువంటి డైరెక్షన్లో వెళ్ళబోతుంది అనేది హరికేన్ ట్రాకర్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ప్రస్తుతం మీరు గమనిస్తే కనుక విజువల్స్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ప్రస్తుతం ఇక్కడ ఉంది, ఇక్కడ కేంద్రీకృతమైంది, చెన్నైకి చాలా దగ్గరలో కేంద్రీకృతమై ఉంది. సో ఇక్కడి నుంచి తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూ రేపటికి కాస్త ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్కడి నుంచి మళ్ళీ కాస్త వెనక్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతుంది. ఆ విజువల్ చూస్తే మనకి అర్థమవుతుంది ఆ ట్రాకర్ బట్టి. సో ఆ తర్వాత తన గమ్యాన్ని ముగించుకునే అవకాశం ఉంది, అయితే అక్కడే ఉండే అవకాశం, అక్కడి నుంచి బలహీనపడచ్చు అనేది ఇంకొక అంచనా. సో ఆ క్రమంలో కాస్త వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సూళ్ళూరుపేట, ఈ గూడూరుకి, నెల్లూరుకి కొంచెం, గూడూరు ఈ ప్రాంతాల్లో, తిరుపతి అలాగే ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించవచ్చని. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుంది. ఇటు తన గమ్యాన్ని మీరు గమనిస్తే కనుక బంగాళాఖాతంలోనే కంటిన్యూ చేస్తుంది. పూర్తిగా అయితే మాత్రం దిత్వా తుఫాను ఇప్పటికీ ఒక ఇబ్బందికర వాతావరణానికి గురి చేసిన సందర్భం నెల్లూరులో ఏకంగా 10 సెంటీమీటర్లు, దాదాపుగా 11 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన క్రమం అక్కడ సుమారుగా అటు ఇటుగా. ఈ క్రమంలోనే కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ ప్రయత్నం చేస్తున్నాను. మీ ఏరియాలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు చాలామంది రియాక్ట్ అయ్యారు. కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. కడపలో రేపు హాలిడేనా? యాజ్ ఆఫ్ నౌ అటువంటి అలర్ట్స్ ఏవైతే మాత్రం మనకి కనిపించట్లేదండి. తిరుపతి స్కూల్ హాలిడేనా అంటూ కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. కడప డిస్ట్రిక్ట్లో హెవీ రెయిన్స్ ఛాన్సెస్ ఉందా అన్నా అని చెప్పి. ప్రస్తుతానికి భారీ వర్షాలు అయితే మాత్రం కడపకు సంబంధించి అన్ని ప్రాంతాలు ఉండకపోవచ్చండి. కాస్త ఇటు మాట్లాడుకున్న పక్షంలో ఆగ్నేయం కావచ్చు, తూర్పు ఆగ్నేయం ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ కాస్త భారీ వర్షాలను తలపించేలా చెదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందనలో పూర్తిగా అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా ప్రకాశం నుంచి మొదలుపెట్టి, నెల్లూరు ప్రకాశం నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర వరకు కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి భారీ వర్షాల వరకు ఎక్స్పెక్ట్ చేసిన, అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవచ్చు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మబ్బు పట్టే వాతావరణం మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత పరిస్థితి నార్మలైజ్ అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం తుఫాను బలహీనపడింది, తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం వాయుగుండంగా మారుతుంది, వాయుగుండం అల్పపీడనంగా మారుతుంది, అల్పపీడనంగా మారి ఆ తర్వాత వర్షాల ఇంపాక్ట్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. బట్ సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి ఇటు అలర్ట్స్ అన్ని తీసేసేంత వరకు, అంటే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి కొన్ని అలర్ట్స్ ఇస్తున్న క్రమంలో అలర్ట్స్ పూర్తిగా తీసేసేంత వరకు కూడా మత్స్యకారులు ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ వెదర్ అప్డేట్ని ఫాలో అవుతూ, అలర్ట్స్ని ఫాలో అవుతూ వేటకు వెళ్లకుండా ఉంటే బెటర్. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి. సో ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నించండి. ఇంకొకసారి ఆ వెదర్ అప్డేట్కి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హియర్ ఇస్ ద బ్రేకింగ్.